వీడియోలో మనం చూడబోతున్నాం కాంతారా క్లైమాక్స్ సీన్ పార్ట్ 2 తెలుగు అన్నమాట. దీంట్లో రిషబ్ శెట్టి అందరికీ తెలుసు, అచ్యుత్ కుమార్, అండ్ ఇది హోమ్ బాలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నుంచి అనమాట. ఓకే, మిగతాన్ని మీకు డిస్క్రిప్షన్ దొరికిపోతాయి. ఫస్ట్ అయితే మనం వీడియో ప్లే చేద్దాం అండ్ చూద్దాం దీంట్లో ఏం చూడబోతున్నాం మనం. ఓకే, 1 2 3 గో. పక్కకి జరగండిరా, తీసుకో. ఏయ్, ఇక చాలు రండిరా, అంతా అయిపోయింది. ఆ శివగాడు చచ్చాడు. మీ కుటుంబంలో వాళ్ళంతా వచ్చారా? అంటే మిగిలింది ఎంతమందేనా? మసాలా నూనె రాయినిచ్చి మా పూర్వీకులను మోసం చేసినట్టు నన్ను చేయడం కుదరదు. మీకిప్పుడు మిగిలింది రెండే దారులు. ఒకటి భూమిని వదలాలి, లేదా ప్రాణం వదలాలి. మొగుడు చచ్చిన ముండలంతా ఆలోచించకండి, మీకు నేను ఉన్నాను కదా. కమలా, మంచి కర్మల పలకు
ನಿನ್ನನೆ ತೆರಳ ಪಲ್ಪದರು ಕೂಡ ಈ ಮಂಜಿಗೆ ಕೊಟ್ಟು ದರ್ಬಾರ ಹೊರಿಪಾವೆ ఓకే దిస్ దసరా అన్నమాట. ఈ దిస్ దసరా అంటే ఈ దసరాలో 2 అక్టోబర్ కి రాబోతున్నది చాప్టర్ 1 అయితే చూస్తారు కదా. క్లైమాక్స్ పార్ట్ 2 కాంతారా మూవీ సీన్ అన్నమాట. అబ్బబ్బబ్బా ఇప్పుడు కూడా ఏదో గూస్ బంప్స్ వచ్చేస్తాయి అసలు ఈ సీన్ చూస్తే. నిజంగా ఈ సీను చెప్పాలంటే నాకైతే చూస్తే ఇప్పుడు కూడా అంటే ఏదో ఫ్రెష్ గా చూసినట్టు ఉన్నది. అండ్ యాక్టింగ్ రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే కాంతారా మూవీలో నిజంగా ఆధార కొట్టేశాడు. యాక్చువల్ గా నిజంగా అయితే ఈ సినిమా నిజంగా ఇంత నడిచిందంటే ఈ యాక్టింగ్ గురించి అండ్ ఆ సీన్స్ లో అబ్బాబా ఆ సీన్స్ కొన్ని చోట్ల అంటే గూస్ బంప్స్ వచ్చేసి అనమాట. ఓ బాబో ఇది ఎలాగ అయిపోయింది, ఇది ఎలా చేస్తారని ఆ ఫీలింగ్స్. అంటే మీకు ఎలాగ అనిపించిందో తెలియదు, నాకేమనిపించిందో లోపల నుంచి నేను అది ఫీలింగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సీను. అండ్ ఈ సీన్ లో నిజంగా ఆ బుర్ర ఇలాగ తిప్పేద్దాం మొత్తం, అంటే బుర్ర మొత్తం తిప్పేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఆ చేతితో ఇలా పైకెత్తే నేను అనుకున్నాను నిజంగా కానీ చనిపోయారా ఏటని. దాని తర్వాత ఎలా లేచి ఆ సీన్ మళ్ళీ జంప్ చేసి ఆ ఇంటి పైకి వెళ్ళడం, దాని తర్వాత పైనుంచి జంప్ చేసి అక్కడ అది అయ్యాక బుర్ర ఇలా తిప్పేస్తే హారర్ సీన్ కానీ తక్కువ లేదు. తర్వాత ఆ కత్తి తీసుకొచ్చి ఆ ఎదురుగుంట వస్తే భయపడిపోతాడు అనమాట. ఏం చేసేస్తాడు నిజంగా ఒక సూపర్ సీన్ ఇది. ఓకే ప్లీజ్ మీ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ 2 అక్టోబర్ దసరా రిలీజ్ అవబోతున్నది ఈ సినిమా చాప్టర్ 1 మీకైతే చూడడం దొరుకుతుంది. మీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ని. అంతే ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా బై బాయ్.